శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. Recording in progress. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో జ్ఞానానికి సంబంధించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి మెసేజ్ పెట్టగలరు, నేను మైక్ ఆన్ చేస్తాను వాళ్ళకి. ఎవరికైనా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటే చాట్ లో, లేదంటే నేను మైక్ ఆన్ చేస్తాను, ఎవరైనా అడగాలనుకున్న వాళ్ళు అడగొచ్చు. సో మీ మైక్లు ఆన్ అవుతాయి. ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకున్నా, మాట్లాడాలనుకున్నా, అడగాలనుకున్నా అడగొచ్చు. తర్వాత ఏదైతే కరుణామయుడు పిక్చర్ మూవీ చూసి ప్రశ్న అడిగానో, సో పెట్టే వాళ్ళంతా కరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నారు. సో ఇంకొంతమంది కూడా ప్రయత్నం చెయ్యండి. సో రేపు ఒకసారి మనం క్లాస్ లో ఆన్సర్ పెట్టిన వాళ్ళంతా కూడా ఒకసారి జూమ్ ద్వారా కూడా ఆన్సర్ చెప్పండి. ఇంచుమించు అందరి ఆన్సర్ ఒకటే ఉంటది. ఇంకా అందరూ చెప్పాక నేను చెప్పేది ఏముంది అని చెప్పేసి ఆగిపోవద్దు. ఎందుకంటే చెప్పేది శివబాబా జ్ఞానం కాబట్టి ఆన్సర్ ఒకటే ఉంటది. కానీ మీరు ఈ రోజు ఈ జూమ్ అన్నది ఎందుకు పెట్టామంటే మీకు ప్రాక్టీస్ అవ్వడానికి, అభ్యాసం అవ్వడానికి. సో మీరు ఎంతవరకు మాట్లాడగలరు, ఆ మొత్తం చెప్తున్నారా లేదా చూసి ఏమైనా నా వైపు నుంచి గైడెన్స్ ఇచ్చేది ఉంటే ఇస్తే ఆ తర్వాత మీరు అందరూ వెళ్ళి చెప్పాల్సి ఉంటది. మీరు ఇక్కడే మాట్లాడలేకపోతే మీరు ఇప్పుడు ఈ జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్నా, నలుగుట్లోకి తీసుకెళ్లాలన్నా ఇక్కడ మాట్లాడలేని వాళ్ళు అక్కడ వెళ్ళి ఏం మాట్లాడతారు? ఎందుకంటే ఇప్పుడు నేను మీరు చెప్పేటప్పుడు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ చూసి కూడా కొంతమంది మాకు రావండి భయము అంటున్నారు. రాకపోతే మీరు అక్కడ ఆగుతారు. నేనే చెప్తాను సమాధానాలు. అట్లీస్ట్ మీకు తెలుస్తాయి కదా! సో ఇది ఒక ప్రాక్టీస్ ఫోరం కింద తీసుకుని ఇక్కడ మీరు నేర్చుకుంటే మీకు అక్కడ మాట్లాడడం ఈజీ అయిపోతది. లేకపోతే మీరు అలా ఆలోచిస్తున్నంత సేపు అలా ఉండిపోతారు. సో బాబా 3 సేవలు కలిపి చెయ్యాలి అంటారు. సో మీరు ఒక సేవ చేస్తాము, మనసా సేవ చేస్తాము అన్నది ఒకటే పెట్టుకొని కూర్చుని ఉంటే మరి వాచా సేవ చెయ్యకపోతే మరి మార్కులు ఎట్లా పడతాయి? సో విశ్వ మహారాజు కాదు కదా, రాజకుటుంబాల్లోకి కూడా రారు. ఎందుకంటే ఎంతో మంది విశ్వంలో 800 కోట్ల జనాభాలో ఎంతో మంది చేస్తూ ఉన్నారు. సో వాళ్ళతోటైనా ర్యాంకింగ్ వేసుకుంటూ వచ్చేసరికి మరి వాచా సేవ, కర్మనా సేవ అంటే సంబంధ సంప్రదింపుల్లోకి రాకపోతే మార్కులు ఎట్లా వస్తాయి? ప్లస్ మనసా సేవ కూడా మరి ఎంతవరకు మీ సంకల్పాలకు శక్తి ఉందో చూసుకోండి మరి. ఇప్పటికీ ఇంకా ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నలు రావడం గాని, కారణాలు, సాకులు
ఆ తర్వాత ఫిర్యాదులు. ఇవి గనక వస్తున్నాయంటే మీ సంకల్పాలకి శక్తి ఉండే అవకాశం లేదు. అంటే ఇంకా వ్యర్థం నడుస్తోందని అర్థం. సో చెకింగ్ పాయింట్స్ ఇవన్నీ. సరే, ఎవరు ప్రశ్నలు లేవంటున్నారు కాబట్టి ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతమ్మ. ఎవరు అమ్మా. మాట్లాడుతుంది? నేను లక్ష్మక్కని అక్కయ్య, నెల్లూరు నుంచి. చెప్పండి. అంటే మిమ్మల్ని అడగొచ్చో ఈ క్వశ్చన్ అడగకూడదు అక్కయ్య? అక్కయ్య అవన్నీ వద్దు ఇంకా సోది. నేనే అట్లా మైక్ కాదు. ఆన్ చేసి క్వశ్చన్లు అడగండి అంటే ఇంకా అడగాలా ఆ, అడగొద్దంటే ఇట్స్ అట్లా లర్నింగ్ కాదు. కదా. కాదక్కయ్య, మా బంధువులు ఒకరు మన తెలుగు వాళ్ళే కదా, క్రిస్టియన్ మతం తీసుకున్నారు అక్కయ్య వాళ్ళు ఇప్పుడు. అది రైటా రాంగా నాకు ఎందుకు తీసుకుంటారట? మన తెలుగులో ఉన్నోళ్ళు అట్ట ఎందుకు వెళ్ళిపోతారు? మన బొట్లు పెట్టుకోరు, మన ప్రసాదాలు తినరు. సొంతం మా తమ్ముడు పిల్లలే. అది ఎందువల్ల అట్లా మార్పు వస్తుంది అక్కయ్య అని ఒకసారి అడగదాం. వాళ్ళని అడగలేదా మీరు ఎందుకు ఆ మతంలోకి వెళ్ళారని? అంటే వాళ్ళకి ఏందో మనం ఇప్పుడు భక్తి మార్గంలో భగవంతుని కోరుకుంటే వరాలు ఇస్తారు కదా మనకి. అట్ట వాళ్ళల్లో ఏమన్నా కోరుకుంటే ఆ వరాలు ఇచ్చారంట ఆయన. అందుకోసం మేము అట్ట వెళ్ళిపోయినాము అని చెప్పారు అక్కయ్య. అంతే, అది నమ్మకానికి సంబంధించిన విషయం. అందరు అంతేనక్కయ్య. ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు అన్ని ట్రై చేస్తూ ఉంటారు. ఆ ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో చోట క్లిక్ అవుతుంది. ఆ క్లిక్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు క్లిక్ అవుతారో ఆ దేవుడే మాకు చేశాడని చెప్పి అక్కడికి ఇక్కడికి అందరూ షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఆధారమూర్తితో చేసే పని అదే కదా. ఏది వచ్చినా కానీ ఏం చేయాలి, అక్కడ ఈ బట్టికి పోతే పాయింట్ ఉంటుందా, ఇక్కడ పోతే వస్తుందా, అక్కడ పోతే ఇచ్చేస్తారా అని చెప్పి ఇంకా ఆధారమూర్తులు భ్రమిస్తూ ఉన్నారు కాబట్టి వంశావళి కూడా భ్రమిస్తూనే ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఆధారమూర్తులు పరమాత్మని యథార్థంగా గుర్తించలేదు. అవునులే. యథార్థంగా గుర్తించడం అంటే బాబా బాబాని నోట్లేసుకొని తిరగడం కాదు. ధర్మ ఫిలాసఫీ. ఈ రోజు వాళ్ళ కోరికలు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళినందుకు తీరలేదు. అవునులెక్కయ్య. కోరికలు అన్నవి మతాన్ని బట్టి ఉండవు, మనం చేసుకునే కర్మల్ని బట్టి ఉంటది. అది కొంతమందికి ఏమవుతుందంటే ఆ కర్మ అది ఫలించే టైంకి కరెక్ట్ గా వేరే మతంలోకి కనుక అప్పుడే ఎవరో చెప్తున్నారే అనుకోండి, అక్కడ అది క్లిక్ అయింది అనుకోండి, చేశారు అన్నట్టు వీళ్ళు అనుకుంటారు. కానీ యాక్చువల్ గా మనము ఏది చేసుకోకుండా ఏది రాదు. అందరూ సనాతన దేవీ దేవత ధర్మంలో వాళ్ళే. ఇప్పుడు నేను బ్యాక్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను. ఇంకా రిజల్ట్ రాలేదు. రిజల్ట్ రానప్పుడు మా ఫ్రెండ్స్ లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళంతా ఉన్నారు. సో క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఏం చేసిందంటే తీసుకెళ్లి మా చర్చిలో వెళ్ళి ప్రేయర్ చేస్తే వస్తుంది అని చెప్పేసి మా చర్చికి తీసుకెళ్లి ప్రేయర్ కూడా చేసేది. సో ఇప్పుడు నా సర్కిల్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా ఏం చేశారు, నిజంగానే నా కోసం ప్రేయర్ చేశారు, నిజంగానే నా కోసం నమాజు చేశారు. రావాలి అని నేను కోరుకున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు హిందూ మతంలో వచ్చాం కాబట్టి ఇటు మొక్కుకున్నారు. కానీ ఉద్యోగం వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందంటే ఏం సమాధానం ఇస్తారు? మేము అనుకున్నందుకు మా తల్లిదండ్రులు ఇప్పుడు హిందూ దేవుళ్ళని అన్నందుకు వచ్చిందా? ఫ్రెండ్స్ జీజస్ ని మొక్కినందుకు వచ్చిందా? లేకపోతే అల్లా దగ్గర నమాజ్ చేసినందుకు వచ్చిందా? సమాధానం ఏమి ఇస్తారు? మీ ప్రశ్నకి ఇదే సమాధానం. అంతే కదా అక్కయ్య. అదే మరి నాకు ఉద్యోగం వచ్చిందంటే అన్ని మతాల వాళ్ళు అక్కడ పూజ చేశారు నా కోసం. అవునక్కయ్య. సో ఏ దేవుడు కర్ణించాడు? ఎవరికైనా పరమాత్మ ఒక్కరే కదక్కయ్య. ప్రశ్న అది కాదు. నాకు ఉద్యోగం రావాలని అన్ని మతాల వాళ్ళు ప్రార్థించారు. ఏ దేవుడు కరుణించాడు అనుకోవాలి? పుణ్య ఖాతా అయి ఉంటది అన్నయ్య. మరి అదే మరి అంత డౌట్ ఎందుకు మీకు? నిశ్చయం ఏర్పడాలి. అందుకే జూమ్ లో రండి మాట్లాడండి అని చెప్పేది కాదు. అవునక్కయ్య, ఎన్ని రోజుల నుంచి మన పుణ్యాన్ని బట్టే పాజ్, ఇంకా మన పుణ్యాన్ని బట్టే మన కర్మల్ని బట్టే వస్తది. కానీ ఆ పుణ్యం ఎలా సంపాదించుకోవాలి అన్నది ఇక్కడ భగవంతుడు తెలియచేస్తున్నాడు. అందుకే ఆయన విధాత అన్నారు. అంటే విధిని తయారు చేసుకుని, అంటే భాగ్యాన్ని తయారు చేసుకునే విధిని తెలుపుతాడు. సో నా ఆఖరి జన్మ వరకు ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఉద్యోగం వచ్చింది అంటే ఆ ఉద్యోగంలో ఉన్న గొప్పతనం ఏంటి? వానొచ్చినా వరదొచ్చినా జీతాలు ఇస్తారు. జాబ్ సెక్యూరిటీ ఉంది.
రిటైర్ అయ్యాక బతికినంత కాలం పెన్షన్, ఆ తర్వాత వాళ్ళకి పెన్షన్. సో ప్రకృతితో సంబంధం లేదు మా ఉద్యోగాలకి. సాఫ్ట్వేర్ వాళ్ళది వచ్చినట్టు అక్కడ రిసెషన్ అంట, ఇక్కడ క్రైసిస్ అంట అని ఉద్యోగాలు తీసేస్తే ఎప్పుడు చూడు యూట్యూబ్ చూడండి ఉద్యోగాలు తీసేస్తున్నారంట. అంటే ఇన్సెక్యూరిటీ, అంటే ఉద్యోగ భద్రత లేదు. కానీ స్టేట్ బ్యాంక్ ఉద్యోగంలో ఉద్యోగ భద్రత ఉంది. లేదా గవర్నమెంట్ ట్రెజరీ, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్లా ఉంటాయని అంటే అసలు ట్రెజరీలో డబ్బు లేదంట. మొన్నటిదాకా చూసాం కదా, జగన్ జీతాలు ఇవ్వలేదంట, టైంకి ఇవ్వలేదంట, పెట్టలేదంట, ఏమీ లేదు. నెల వచ్చిందంటే కరెక్ట్ గా అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ ట్రెజరీ తోటి కూడా సంబంధం లేదు. అంటే ప్రకృతి గాని, రాజకీయ కారణాలు గాని, ఎకనామిక్ ఇది గాని, ఈ దేనితోటి సంబంధం లేకుండా జీతాలు వచ్చి పడిపోతున్నాయి. అవును, అంటే ఎంత పుణ్యం బ్యాకప్ ఉంటే రావాలి. అంతే కదా అక్కయ్య. అంటే గవర్నమెంట్ జాబ్ పోయిన అంటే కల్పనలో చేసుకున్నాను, నేను చేసుకున్న పుణ్యం ఆఖరి జన్మ వరకు లాగింది. ఇప్పుడు మళ్ళీ సంగమ యుగం వచ్చింది. సో మళ్ళీ పుణ్యం చేసుకోవాలి ఇప్పుడు వచ్చే కల్పానికి. సో ఎక్కడ తప్పు జరిగింది, ఏమైంది, మంచి జరిగిందా, ఇది జరిగిందా అని జ్ఞానంలోకి వచ్చిన దగ్గర నుంచి స్వచింతన ఉద్యోగం వచ్చింది, అన్ని వచ్చాయి, కొన్ని సమస్యలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అన్నది ఇప్పుడు ఇంకా స్వచింతన, అంటే వచ్చిన దగ్గర నుంచి జ్ఞానంలోకి వచ్చింది అని ఇదే పని మీద ఉన్నాను నేను. ఏదైతే లోకం నన్ను చూస్తోందో, అక్క యూట్యూబ్ పెట్టి బ్రహ్మకోయం చెప్తుంది అన్నది అసలు యాక్చువల్ గా వాళ్ళ ప్రాముఖ్యత లేదు అక్కడ. చూసారా క్లాస్ నడుస్తుంటే వెనకాల ఎవరికి వాళ్ళు మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఇగో ఇక్కడ సుజాతలు ఎవరో మాట్లాడుతున్నారు. తీసేసాను క్లాస్ లో నుంచి. ఎందుకంటే ఇప్పటి నుంచి నిజాయితీ చాలా అవసరం స్టూడెంట్స్ కి. ఇంకా నాకు క్వాంటిటీ వద్దు, క్వాలిటీయే కావాలి. థ్యాంక్ యూ అక్కయ్య. సో మనసు అందుకే సంతోషమైంది. 11 ఏళ్ల నుంచి చెప్తూ ఉన్నాం, ఇంకా ఇలా చెయ్యండి, ఇంకా ఇలా పెట్టండి అని. ఇంకా ఎంతకాలం అని చెప్తుంది, ఇంకా చెప్తుంటే ఇంకా కోపాలు రావడం తప్పితే మార్పు రాదు. అందుకే ఇంకా వినము, మా వల్ల కాదు అన్నప్పుడు ఇంకా ఎవరి పద్ధతులు వాళ్ళు చూసుకోవడం బెటర్, ఎవరి సేవలు వాళ్ళు చేసుకోవడం బెటర్. సో ఇప్పుడు పాయింట్ కి వస్తే, వచ్చిన దగ్గర నుంచి ఆ స్వచింతన అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. సో ఎంత స్వచింతన అంటే ఇంకా పూర్తిగా ఆరోగ్యం దగ్గర నుంచి ఎక్కడెక్కడ మంచి జరిగింది నా జీవితంలో, ఎక్కడెక్కడ చెడు జరిగింది, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇది యాక్చువల్ గా ఇప్పుడు సంగమంలో వచ్చాయన చెప్పే ఇది. సో అంతే తప్పిదే అది ఏదో వెళ్తే ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో చేస్తాడు, ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఈయన ఏదో చేస్తాడు, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే అజ్ఞానం వల్ల. సో ఇప్పుడు సంగమంలో మన ఫోకస్ అంతా స్వచింతన మీద ఉండాలి, ప్లస్ అందరికీ అదే గైడెన్స్ ఇవ్వాలి. అసలు స్వచింతన చేసుకొని ఇంత ముళ్ళు చదివి వేస్ట్ అసలు. స్వచింతన చేసుకొని విశ్వసేవ సో చేయాలి. జ్ఞానము యోగమే మెయిన్. విశ్వ పరివర్తన గాని స్వపరివర్తన గాని జ్ఞాన యోగాల ద్వారానే జరుగుతుంది. సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. సో ఎంత మంచి జరిగిందా అది చెక్ చేసుకోవాలి. తర్వాత మన జీవితంలో ఎంత మంచి జరిగింది, ఎంతమంది మనకు సహాయం చేయడానికి వచ్చారు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ బాబా కూర్చుని వచ్చేసి చేసేయడం పెట్టేయడం ఏముండదు. ఆయన దేనికైనా జ్ఞానం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, గైడెన్స్ ఇస్తూ పోతూ ఉంటాడు. అది మెయిన్ ఇంపార్టెంట్. సో అది చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఆ యుగం, ఇప్పుడు ఆ సమయం నడుస్తోంది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే నా జీవితం భక్తిలో ఉన్నప్పుడు ఒక సమస్య ఇంకా పరిష్కారం అయ్యేది కూడా కాదు, ఇంకోటి వచ్చేసినట్టు అనిపించేది. సో ఎక్కడ తప్పు జరిగామా సంస్కారాలు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో ఇవి తెలుసుకుని, కర్మ ఫిలాసఫీ తెలుసుకుని దానికి తగ్గట్టు ఇంకా అసలు జ్ఞానంలో కనీసం భక్తిలో ఉన్నప్పుడు ఒకటి అవుతుంటే ఇంకో సమస్య వచ్చేది, జ్ఞానంలోకి వచ్చాక అసలు ఇంకా ఒక్కసారి వచ్చి పడ్డట్టు. సో అప్పుడు బాబా నుంచి గైడెన్స్ తీసుకుని ఆ పొద్దంతా యోగం చేసి, ఏదైతే లోకం నా గురించి అనుకుంటుందో, మంజులక్కయ్య యోగం చెయ్యదు, అమృత వేళ చెయ్యదు, సింగినాథం చెయ్యదు అని సోది చెప్పుకుంటుందో, ఇక అది వాళ్ళ దీనికే వదిలేసారు. కానీ యాక్చువల్ గా యోగం చేస్తా కాబట్టి నేను స్వచింతన చేసుకోగలిగాను, సబ్జెక్ట్ ని క్యాచ్ చేయగలిగాను. యోగం చెయ్యకపోతే అంటే ఆత్మ పరమాత్మను తలుచుకోకుండా అసలు స్వచింతన కూడా నిజాయితీగా చెయ్యలేరు,
ఆ తర్వాత జ్ఞానాన్ని కూడా క్యాచ్ చేయగలరు. కానీ ఏమంటే ఇక మన వాళ్ళు మధురమైన పిల్లలు ఏమంటే అక్క యోగం చేయదు, అక్క పెట్టదని ఏంటంటేంటో మాట్లాడి ఖాతాలు జమ్మేసుకొని కూర్చున్నారు. కానీ యాక్చువల్గా జరిగేదే అక్కడ. సో ఇవన్నీ చేసుకున్న రోజున ఈ మతాలని ఆ మతాలని ఇప్పుడు మీ ప్రశ్నకు వస్తే అని అవును లెక్కయ్య. పరిగెట్టాల్సిన అవసరమే లేదు అసలు. లేదు అదే ప్లస్ ఇతర ధర్మాలు ఎలా పునాదులు పడ్డాయా అన్నది కూడా చెప్తున్నా. అసలు సంపూర్ణ జ్ఞానం అన్నది ఒక పరమాత్మ దగ్గరే వస్తది. సో మనం ఏంటంటే ఆయన తలుచుకుని ఆ పుణ్యం అన్నది పరిపక్వమైంది కాబట్టి డైరెక్ట్ గా నిరాకారం తెలుసుకున్నాం కాబట్టి ఆయన చెప్పినట్టు మనం గనక విన్నాము అంటే ఇలా ఇతర ధర్మాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, భ్రమించాల్సిన అవసరం అంత అవసరం కూడా లేదు. సో నిన్న మురళిలో ఏం చెప్పాడు, మీరు గనక అధికారులై ఉంటే సర్వ ప్రాప్తులు సహజంగా వచ్చి మీ ఖాతాలో పడిపోతాయి అన్నాడు మురళి లాస్ట్ లో. మీకు గుర్తుందో లేదో మరి. అక్కయ్య. సో అవి పడిపోయిన రోజున వేరే ఏ మతాల వైపు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే ఇక అటో కాలు, నిన్న కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను చూసారా, ఇటు వస్తే కలర్ వేస్తారు, అటు వెళ్తే వైట్ వేస్తారు. అవును ఇటు వస్తే ఉల్లి వెల్లి తింటారు, అక్కడ వెళ్తే మాట్లాడతారు, ఇక్కడ వచ్చి ఒకటి మాట్లాడతారు, అక్కడికి వెళ్ళి ఇంకోటి మాట్లాడతారు. ఎవరు వీళ్ళంతా? స్థిరత్వం లేదు, దృఢత్వం లేదు, నిశ్చయం లేదు. సో జ్ఞానం అన్నది ఏంటో తెలుసుకుని దాని ఆధారంగా మన జీవితాన్ని ఇచ్చేసుకుని మనకంటూ ఒక అస్తిత్వాన్ని, ఐడెంటిటీని పెట్టుకుని బ్రహ్మబాబాని ఫాలో అవ్వాలి ఇక్కడ. మళ్ళీ బ్రహ్మబాబా అనగానే వైట్ వేసాడు కదా అని ఎవరైనా అన్నారు అని అంటే వాళ్ళు దేహస్థితిలో ఉన్నారని అర్థం. దేహస్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మబాబా యొక్క దేహము, ఆయన యొక్క వైట్ డ్రెస్ కనిపిస్తుంది. ఆత్మిక స్థితిలో ఉంటే ఆయన యొక్క చరిత్ర కనిపిస్తుంది. సో వీళ్ళు ఏమన్నా అన్నామంటే బ్రహ్మబాబా వైట్ వేసాడు కదా అంటాడు. సో ఇప్పుడు అమ్మ నువ్వు దేహస్థితిలో ఉన్నావు అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మీరు అంత కొన్ని రోజుల నుంచి వింటున్నారు కాబట్టి ఇంకా నేను సాధారణంగా విషయం చెప్పంగానే యాక్చువల్గా ఏంటంటే దేహస్థితి వల్ల ఆయన వైట్ డ్రెస్ కనిపిస్తోంది అందరికి. ఆత్మిక స్థితిలో ఉంటే ఆయన చరిత్ర కనిపిస్తుంది. ఆయన చరిత్ర కనిపించి ఆయన ఫాలో అయిన రోజున పూర్తిగా 84 జన్మలు సనాతన ధర్మంలో ఆయనతో పాటు వస్తాం. ఆయన వైట్ డ్రెస్ చూసిన వాళ్ళంతా దేహస్థితి ఉండి ఆ కన్ఫ్యూజన్ లో బతికి నిన్న చెప్పుకున్నట్టు కాసేపు ఆనందం, కాసేపు అయోమయం. అంటే తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ అడగడం వేరు, తెలుసుకున్న తర్వాత కూడా మంజులక్క ఏ సమాధానం చెప్తుందో విందాం, మరి ఆయన వైట్ వేసాడు కదా అని ఈ రకంగాని అటోకాలు ఇటోకాలు వేసుకొని కూర్చున్న వాళ్ళంతా ఇంకా ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోవడమే. ప్లస్ భక్తిని ఆశ్రయించుకోవడం. మన భక్తి ఎందుకు చేయాలి, ఇవన్నీ ఇంకా మీకు ఎన్నో చెప్తూ పోతూ ఉన్నాం చూసారా. సో ఈ రకంగా భక్తిని ఆశ్రయించుకోవడము చెయ్యడం అంటే స్వదర్శన చక్రాన్ని అర్థం చేసుకోరు, ఊరికే దాన్ని బైహాట్ కొట్టినట్టు బైహాట్ కొట్టేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమైపోతుంది, ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలు మనమే అన్న విషయం ఇక్కడ ఆధారమూర్తులు చాలా మంది క్యాచ్ చేయలేదు. ఆ పాయింట్ ని అసహించుకుంటూ పోయారు. భక్తిని అసహించుకున్నారు, భక్తుల్ని అసహించుకున్నారు. సో దాని వల్ల ఏమైందంటే వంశావళి కూడా ఒక స్టేజ్ లో షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇతర మతాల్లోకి వెళ్ళిపోతాం. అంటే వాళ్ళు రికార్డింగ్ చేసేటప్పుడు ఇటు చేశారు, అటు చేశారు. సో కాబట్టి కొంతసేపు ఈ జన్మలో కొంతకాలము ఇటు హిందూ మతంలో ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ క్రిస్టియన్ దీనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఆధార మూర్తులు ఇష్టం వచ్చినట్టు షిఫ్ట్ అయిపోతా ఉంటారు. ఒక్క బాబా తప్పితే అందరూ చెప్పేది వినేసి ఇంకా ఎవరు ఏది చెప్తే అది అంటే అల్పకాలిక ఆత్మల్ని సంతోష పెట్టడానికి చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒక సేవ ఉందనుకోండి, సేవ ఈ ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పాను, మళ్ళీ ఈ కాంటెక్స్ట్ లో కూడా ఈ సందర్భంలో చెప్తాను. సో సేవలకు వెళ్ళినప్పుడు ఏమైతుందంటే అసలు మనస్ఫూర్తిగా బాబా ఇచ్చిన అవకాశము అని అనుకుని చేసేవాళ్ళు తక్కువ. నేనే చెయ్యాలా, నేను చేస్తే అంత నా మీదే పడిపోతుందా అని సోమర్తనంతో ఉంటారు. ఉన్నప్పుడు ఏమైతుంది, పక్కనున్నోళ్ళు ఇంకింత చెప్తారు, అవును నువ్వు చెయ్యకు, నువ్వు చేస్తే అంత నీ మీదే పడిపోతుంది. ఇంకా మంజులక్క అన్ని నీ మీదే వేసేస్తుంది, అక్క ఎంజాయ్ చేసేస్తుంది. అనగానే ఏం చేస్తుంది, ఈ ఆత్మ కూడా ఆపేస్తుంది సేవ చేయడం. అంటే ఎవరి మాట విన్నారు వీళ్ళు, శివబాబా మాట విన్నారా, లేకపోతే పక్కన ఒక మురళి చెప్పాను చూసారా, సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా అని ఒక మురళి పూర్తిగా చదివాను. అంటే పక్కనున్న సయ్యోగుల మాట విని సేవ ఆపేశారు అంటే శివబాబా ఎక్కడున్నట్టు మరి? అవునా? అంటే ఆత్మ తనుని యజ్ఞంలో వేయలేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన శ్రీమతం నుంచి విభేదిస్తున్నారు వీళ్ళు, అసలు లేడు ఆయన జీవితంలో. వీళ్ళలో సోమర్తనము, పక్కనున్న సయ్యోగులు కూడా చెప్తున్నారు నువ్వు చేసావంటే నీ మీద అంత పడిపోతుంది, మనుషులకి కూర్చుని ఎంజాయ్ చేసేస్తుంది.
అటువంటి సందర్భాల్లో మేము చెప్పలేం. చెప్పామనుకోండి జ్ఞానం పాయింట్. శివబాబా సేవ చేయమని చెప్పారు. సహయోగులు పక్క నుంచి చెయ్యొద్దని చెప్పి మీరు గనక ఆ మాట విన్నారంటే, ఈ రోజు సేవ చెయ్యొద్దని పక్కన సేవాదారులు ఎవరైనా చెప్తున్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవాదారులు కాదు యజ్ఞద్రోహులు. సో ఎవరైనా ఆ రకంగా సేవ చెయ్యొద్దు, మనం చేస్తే మన నెత్తిన పడిపోతది అని అన్నారంటే యజ్ఞద్రోహులని అర్థం. యజ్ఞద్రోహులంతా దాసీలు. ఆ దాసీకి ఈడు దాసీలు అవుతారు. ఎందుకంటే యజ్ఞద్రోహుల మాట వినేసి ఈడు సేవలు ఆపేస్తారు కాబట్టి. సో ఇంకో పాయింట్ ఏముంది ఇక్కడ, 1 నిమిషం కొన్ని సంవత్సరాలతోటి సమానం అంటున్నారు. సో సేవలకెళ్ళి కొన్ని రోజుల తరబడి కాదు, గంటల తరబడి కాదు, ఆ రకంగా మనం చేస్తూ పోతున్నాం. అంటే ఎన్ని జన్మలు రికార్డ్ అయినాయి మనకి. సో ఈ రకంగా ఆధారమూర్తులే శివబాబాని పక్కన పెట్టేసి తాత్కాలికమైన, నిన్న ఆయన చెప్పాడు చూసారా, తాత్కాలికమైన హద్దు యొక్క సుఖం కోసం, అంటే నేను సేవ చేయకుండా నేను నా శరీరాన్ని సుఖపెట్టేసుకుంటాను, వీలైతే నిద్రలు కూడా పోతాం ఇంకా అని. ఏంటది హద్దు యొక్క సుఖం, హద్దు యొక్క ప్రాప్తి కోసం మీరు హద్దు యొక్క ప్రాప్తిని గనక త్యాగం చెయ్యకపోతే అవినాశీ ప్రాప్తులు రావంటున్నారు. సో ఇంత కర్మ ఫిలాసఫీని పక్కన పెట్టేసి తాత్కాలికమైన హద్దు వాటి కోసం ఇక్కడ ఆధారమూర్తులే పరిగెడుతుంటే వంశావళి మతం మారుతాం మరి. ఈ రోజు పక్కనున్న సయ్యోగులను చెయ్యొద్దు అని అంటే నువ్వు మతం మారినట్టే కదా. పక్కనున్న శ్రీమతాన్ని కాదు సొంత మతం మన్మతం చెప్పారు, నువ్వు చేస్తే నేను ఎత్తున పడిపోతుంది కాబట్టి నువ్వు చేయకుండా ఒళ్ళు దాచుకో. మేమంతా చేస్తుంటే నువ్వు కూర్చుని కబుర్లు చెప్పుకుంటే మేమన్నా పిచ్చోళ్ళం ఆవిడ కూర్చుని చేయడానికి? అందరూ చెయ్యాలి, మేమెందుకు చెయ్యాలి? సో ఇది శివబాబా శ్రీమతమా కాదు కదా, మన్మతాలు. సో ఈ రకంగా కర్మ ఫిలాసఫీ అన్నది వీళ్ళకే క్లారిటీ లేకుండా ఇక్కడ ఆధారమూర్తులకి ప్రాప్తులంతా పోగొట్టుకొని తాత్కాలికమైన హద్దు, నిన్న మురళి ఏదైతే చదువుకున్నో ఇంకా మొత్తం అంతా ఇదే ప్రాక్టికల్ లైఫ్ దానికి చేసినప్పుడు ఏమవుతుందంటే జీవితంలో ప్రాప్తులు రావు, దుఃఖమే. ఎందుకంటే అవకాశం వచ్చిన సేవలు కానీ వదులుకునేసారు. సో ప్రాప్తులు రావు వీళ్ళకి. రానప్పుడు ఏమవుతుంది, అక్కడ దుఃఖం వస్తుంది, వచ్చినప్పుడు భ్రమిస్తూ ఉంటాం. వచ్చినప్పుడు సేవా అవకాశాలు వచ్చినప్పుడేమో తీసుకోరు, ఇచ్చేస్తే వీళ్ళు చెప్తే మేం చేయాలన్నా ఎందుకు బాబా ఎందుకు కనిపించట్లేదు, బాబానే ఇచ్చాడని ఎందుకు అనుకుని చేయకూడదు. ఈ రోజు ప్రతి సంకల్పానికి పదమాపదం భాగ్యం ఇచ్చేటప్పుడు ఈ రోజు సేవ వచ్చినప్పుడు చేయకుండా అలా కూర్చుని రోజుల తరబడి వేస్ట్ చేసేసుకుని ఒక్కొక్క నిమిషం కొన్ని సంవత్సరాలతో సమానం అన్నప్పుడు రోజుల తరబడి అలా కూర్చుండిపోతారు. సో ప్రాప్తులన్నీ పోయేసరికి ఆ సమస్యలు వచ్చేసరికి ఇంకా భ్రమిస్తూ ఉంటారనమాట. ఎక్కడ పోతే వస్తుంది, ఇక్కడ వస్తుందా అక్కడ వస్తుందా అంటే అదొక స్టేజ్ లో మత మార్పుల వాళ్ళకి వెళ్ళిపోతారు. లేదా కుటుంబ స్థాయిలో మా దగ్గర డబ్బు లేదు, అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు అడగాల్సి వస్తుంది అని 100 క్వశ్చన్లు అడుగుతారు, ఎంతకాలం ఆయన అడగాలి చెయ్యాలి అని అంటే మనం ఇక్కడ సంపాదించుకోవట్లేదు కదా. నువ్వు సంపాదించుకుంటే ఒకరిని అడగాల్సిన అవసరం ఏమొస్తుంది? నీ దాత స్థితి అన్నది 84 జన్మ వరకు లాగాలి కదా. ఈ రోజు ఆ దాత స్థితి అన్నది లేకుండా అలా మేము కూర్చుని ఉంటాము. మాకు సమస్యలు వస్తే మేము అలా కూర్చుండిపోతాము, మాకు సందేహాలు వస్తే మేము కూర్చుండిపోతాము, అన్ని కూర్చున్న దగ్గరికి అన్ని రావాలి అంటున్నారు. సో ప్రాప్తులాగా 84 జన్మల వరకు. అప్పుడు ఏమవుతుంది, ఆత్మల జీవితాల్లో దుఃఖం వచ్చేస్తుంది. ఆ వచ్చినప్పుడు భ్రమించడం మొదలు పెడతారు. సో ఆ భ్రమించడం మొదలు పెట్టినప్పుడు ఎక్కడో చోట అది క్లిక్ అయింది అనుకోండి, వీళ్ళు చేసుకుని పెట్టే దానికోసమని, అప్పుడు అక్కడికి వెళ్తే మాకు ప్రాప్తి వచ్చింది అనుకుంటాడు. అసలు శివబాబా భగవంతుడు ఎటో పోతాడు, ఇంకా అలా భ్రమిస్తూ ఉంటారు. ఇప్పుడు సంగమంలో చాలా మంది పురుషార్థం చేస్తే ఆ రకంగానే ఉంది. సేవ అవకాశాన్ని కోల్పోతున్నారు, ఇచ్చిన దాన్ని కూడా వదులుకుంటున్నారు, ప్రాప్తులు ఉండట్లేదు. ఎప్పుడు చూసినా ఆ సమస్య ఈ సమస్య, ఏ దేవుడు చేస్తాడో ఏంటో తిరుగుతూ ఉంటారు అంతే. దీన్నే మత మార్పుళ్ళు అంటారు. అది అక్కడ మతం మారడానికి కారణం. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓం శాంతి అక్కయ్య. చెప్పండి. ఒక్క నిమిషం. ఈ రకంగా క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తే కొంతమంది మధురమైన పిల్లలు ఏంటంటే ఒక్క అక్క ఒక పాయింట్ అడిగితే అరగంట చెప్తా. అట్లా ఎవరికైనా నేను ఒక పాయింట్ అడిగినప్పుడు అరగంట చెప్తుందని విసుగ్గా అనిపిస్తే దయచేసి లాగౌట్ అయిపోండి. అనవసరంగా వ్యర్థం. ఎందుకంటే కొంతమందికి కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అడగడానికి లక్ష్మక్కయ్య ప్రశ్న అడిగారు, కానీ నాకు తెలిసి ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి ఉండొచ్చు. అక్కయ్య ధైర్యం చేసి అడిగారు
కానీ చాలా మంది అడగకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు మేబీ ఆ పాయింట్ వచ్చింది కాబట్టి నేను విస్తారంగా చెప్పాను. ఎందుకంటే అది మీకు మీరు వర్తించుకోవడానికి, ఇంకొకరికి జ్ఞానం చెప్పడానికి 2 రకాలుగా పనికొస్తది. సో ఎవరికైతే నేను విస్తారంలో చెప్తుంది, బాగా చెప్తుంది అనేసి మీకు గనక నచ్చకపోతే దయచేసి లాగౌట్ అయిపోండి. మీకు నచ్చిన వాళ్ళ దగ్గర జ్ఞానం వినండి. మీకు నచ్చిన పద్ధతిలో మీరు చెప్పుకుంటూ వెళ్ళండి. లేదా మైక్ ఎలాగో ఆన్ చేసుంది కాబట్టి మేమే చెప్తామని చెప్పి ముందుకొచ్చినా యూ ఆర్ వెల్కమ్. ఓకే. అక్కయ్య ఓకేనా ఇప్పుడు? క్లియరా మొత్తం కర్మ థ్యాంక్ యూ అక్కయ్య. ఓకే. అడుగుతూ ఉండండి ప్రశ్నలు, అందరూ ఎడ్యుకేట్ అవుతారు. నేను కూడా థ్యాంక్ యూ చెప్పాలి మీరు అడిగినందుకు. రంగవాళ్ళు అక్కయ్య మాట్లాడండి. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. ఇప్పుడు బాబాకి కనెక్ట్ అయ్యి మనసా సేవ చేస్తున్నాను అక్కయ్య. సో దాని వల్ల పుణ్య ఖాతా పెరుగుతది, వికర్మలు కూడా వినాశనం అవుతాయి కదా అక్కయ్య, సేమ్ సైమల్టేనియస్ గా. వికర్మలు వినాశనం అవ్వడం అంటే ఇప్పుడు 63 జన్మల నుంచి వచ్చిన పాపం ఉంది కదా, యాక్చువల్ గా బాబాకి కనెక్ట్ అవ్వడం వల్ల పాపం వినాశనం అవ్వడం అంటే అక్కడ శక్తి నిండుతుంది. అది నిండినప్పుడు మీ ఆత్మిక స్థితిలో ఉండడం వల్ల చేసుకున్న పాపం ఎదురుగా వచ్చినప్పుడు మీకు దాని యొక్క ప్రభావం తెలీదు. అర్థమవుతోందా? రంగవల్లకి ఉన్నారా? లైట్ కనిపించట్లేదు. అక్కయ్య ఉన్నారా లైన్ లో? అక్కడ మరి కనిపి ఇక్కడ ఎక్కడ? అక్కడ లాగౌట్ అయినట్టున్నారు, అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి. సరే, నేను ఈ ప్రశ్న మళ్ళీ అక్కయ్య వచ్చాక మాట్లాడి చెప్తాను. సో మనం మురళిలోకి వద్దాము. పేజ్ నెంబర్ 305 అనుకున్నాము. సో 3rd April 1991 మురళి 305. సో ఈ రోజు ఈ మురళిలో ఎప్పుడు కూడా నాది అనేది, సో పేజ్ 305 లో కింద నుంచి 15వ లైన్. నేను మొత్తం మురళి చదవట్లేదు, ఇది యాక్చువల్ గా బేహద్ వైరాగ్య స్థితి అని చెప్పి ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది. కానీ ఇందులో మీరు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సో నిన్న కూడా చెప్పాం కదా, మనం వెళ్ళి రకంగా మీరు రివైజ్డ్ కోర్స్ మురళిలు చదవండి అని చెప్పి అంటే మరి అలజడిలోకి వెళ్తారా, పాపం వస్తుందా, బాధపడతారా అంటే కాదు అన్న క్లారిటీ కూడా వచ్చింది మీ అందరికి. సో దీనికి సంబంధించి ఇంకొంచెం క్లారిటీ అన్నది మీకు వస్తే ఇంకొంచెం ధైర్యంగా మాట్లాడగలుగుతారు. సో ఇక్కడ బాబా ఏమంటున్నారంటే ఎప్పుడూ కూడా నాది అనేది ఉంచుకోకండి. బాబా అన్నారు అంటే పాపం పోయినట్లే. బాబా అన్నారు అంటే పాపం పోయినట్లే. బాబా అనకపోతే అది పాపం అవుతుంది. ఆ పాపానికి వశం అయిపోయి బుద్ధి పని చేయదు. వారికి ఎంత చెప్పినా కానీ ఇది నిజం అని అనరు. ఇలా జరగాల్సిందే, ఇలా చేయాల్సిందే అంటారు. బాబాకి కూడా దయ వస్తుంది, ఎందుకంటే ఆ సమయంలో పాపానికి వశం అవుతున్నారు, బాబాని మర్చిపోతున్నారు. అందువలన పాపం వచ్చేస్తుంది. పాపానికి వశమై ఏదైతే మాట్లాడతారో చేస్తారో అది ఏం చేస్తున్నారో స్వయానికి కూడా తెలియదు. ఎందుకంటే పరవశం అవుతారు కనుక సదా జ్ఞానం యొక్క తెలివిలో ఉండండి, పాపం యొక్క ఆవేశంలోకి రాకండి అంటున్నాడు. సో ఇప్పుడు మీరు సేవ చేయడానికని వెళ్ళినప్పుడు చాలా మందికి కొన్ని విషయాలు అర్థం కావు. మనము రెఫరెన్స్లు ఇచ్చి చేసి, ఎందుకంటే మేము ఇప్పుడు 11 ఏళ్ల నుంచి చూస్తూ పోతూ ఉన్నాం కదా, ఎంతో మందికి చెప్తూ పోతున్నాం. సో చాలా మంది ఏంటంటే అది అర్థమైనట్టే చేసుకుంటారు, కానీ మళ్ళీ దాన్ని ప్రాక్టికల్ కి తేలేకపోతారు. సో దానికి రీజన్ ఏంటి, కారణం ఏంటంటే యాక్చువల్ గా పాపం నెత్తి మీద ఉంటది.
సో ఇటువంటి ఆత్మల పట్ల దయ చూపించాలి. ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా మీరు చెప్తూ పోతుంటే వీళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, ఎంత ఇది అవ్వట్లేదు అని ఇలా అనిపించే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటి సందర్భంలో ఈ మహావాక్యాలు గుర్తుపెట్టుకుని అటువంటి ఆత్మ పైన దయ చూపించాలి. దయ చూపించి వాళ్ళకి శక్తినిచ్చి, అంటే మనం వెళ్ళి ఇదిగో మీ తల మీద పాపభారం ఉంది అందుకే మీకు అర్థం కావట్లేదు అని చెప్పి మనం ఇంత చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు. మీ మీద పాపభారం ఉంది కాబట్టి మీకు మురళి అర్థం కావట్లేదు, అందుకే మీరు ధారణ చేయలేకపోతున్నారు, అందుకే సేవ అవకాశాలు వదులుకుంటున్నారని మనం ఇంత చెప్తే ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ మనం ఆ విషయాన్ని కూడా గుర్తించాలి. రంగాలక్కయ్య వచ్చారా? ఇంచుమించు మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించిందే. ఆన్ చేయండి ఇప్పుడు. సో ఇప్పుడు మీ ప్రశ్న ఏదైతే ఉందో, బాబాని తలుచుకుంటే ఏమన్నారు, పాపం పోతుందా అని. బాబా కనెక్ట్ అయ్యి మనసా సేవ చేస్తున్నాం అక్కయ్య, దాని వల్ల పుణ్య ఖాతా అయితే జమ అవుతుంది. భగవంతునికి కనెక్ట్ అయ్యి ఎలాగూ చేస్తున్నాం కాబట్టి వికర్మలు కూడా వినాశనం అవుతాయా? వికర్మలు వినాశనం అవ్వడం అంటే ఏ వికర్మలు మీరు అనేది? అంటే పాత వికర్మలా లేకపోతే మీరు రోజు రోజు కొత్త ఏమైనా చేసుకుంటున్నారా? 63 జన్మల నుంచి చేసుకున్న వికర్మ. ఈ 63 జన్మల పాపం ఏదైతే ఉంటుందో యాక్చువల్ గా జ్ఞానంలోకి వచ్చినప్పుడు మనం ఏదో ఒక చోట బాబా కనెక్ట్ అవుతాం కాబట్టి ఆ 63 జన్మలు అనేది తీసేస్తా అంటున్నాడు. తీసేయడం అంటే ఏం జరుగుతుంది అని అంటే, మీకు బయట సిచ్యువేషన్ ని దేన్ని అయినా మార్చడు, లోపల మన స్థితి పెరుగుతుంది. ఇప్పుడు ఆ పాపం అన్నది ఏమైందంటే ఇప్పుడు ఈ ఆత్మలో ఇలా రికార్డ్ అయి ఉంది మొత్తం, మనం కనెక్ట్ అవుతున్నాం. మనకి ఆ కనెక్ట్ అయినప్పుడు నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి అని చెప్పి బాబా కనెక్ట్ అయినప్పుడు ఆ దివ్య కిరణాలు 63 జన్మల పాపాలను భస్మం చేసేస్తాయి. సో బాబా ఏమంటున్నారంటే, మీరు అజ్ఞాన కాలంలో చేశారు 63 జన్మలు కాబట్టి నేను తీసేస్తాను, అది సమస్య కాదంటున్నావు. సో 63 జన్మలది తీసేసినా కానీ అంటే ఆత్మలో ఆ శక్తి నిండుతుంది అక్కడ, కానీ బయట పరిస్థితుల్ని మార్చడే. అది మనం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బాబా ఆత్మ లెవెల్లోనే ఆపరేట్ చేస్తాడు తప్పితే బయట పరిస్థితుల దీంట్లో ఆపరేట్ చేయడు. నేను అందుకే ఇందాక చెప్పేటప్పుడు అక్కయ్య క్వశ్చన్ అడిగితే అదే చెప్పాను. జ్ఞానంలోకి రాగానే సమస్యలు వచ్చి పడ్డాయి అంటే అక్కడ ఏమవుతుంది, కొన్ని సంవత్సరాల తరబడి అనుభవించాల్సిందంతా ఒక్కసారి వచ్చేస్తుంది. ఒక్కసారి వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఆత్మలో మనం ఆల్రెడీ బాబా కనెక్ట్ అయ్యి పాపం వినాశనం అయింది కాబట్టి సిచ్యువేషన్ వస్తూ ఉంటది, కానీ మన స్థితి స్థిరంగా ఉంటది, కరెక్ట్ గా ఆపరేట్ చేస్తాం. అంటే దాన్ని కూడా మనం అవకాశంగా తీసుకుని అక్కడ మనం ఏదైతే ఆత్మిక స్థితిలో ఉండి వర్తమానంలో పుణ్యం జమ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సబ్జెక్ట్ చెప్పడం కోసమే నేను స్టార్టింగ్ లో నేను జ్ఞానంలోకి వస్తే సమస్యలు పడ్డాయి, ఆ తాడిపత్రిలో ఎన్ని గొడవలు వచ్చాయి అన్నది మీకు అందరికీ విస్తారంగా చెప్పడానికి కారణం అదే. సో మీరు మనసా సేవ చేయడం వల్ల ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జ్ఞానంలోకి వచ్చినప్పుడే ఇది తీస్తాడు. తీసినప్పుడు మీకు మీరు చేసుకున్న బయట పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఆధారంగా తీసుకుని మీరు మళ్ళీ కొత్తగా పాపం క్రియేట్ చేశారా, పుణ్యం క్రియేట్ చేశారా అన్నది ఇప్పుడు మీరు స్వాచింతన చేసుకోవాలి. ఇది ఇక్కడ యాక్చువల్ గా మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్. మెజారిటీ ఏం చేస్తున్నారంటే, ఆయన వినాశనం చేసినప్పుడు వర్తమానంలో జ్ఞానం తెలియకపోవడం వల్ల పాపపు ఖాతా క్రియేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఒక్క నిమిషం. మీకు అందుకే ఈ పాయింట్ అర్థం కావాలని కూడా ఒకప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఏదైతే ప్రభాకర్ రెడ్డి అన్నతో గొడవ జరిగిందో నేను చేసుకున్న పాపం అది. కానీ బాబా కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, 63 జన్మల పాపం పోతుంది అక్కడ. ఆ పోవడం వల్ల ఏమైతే తేలిక ఇంకా కనెక్ట్ అవుతాం ఆయనకి. అయినప్పుడు మీకు అక్కడ సమస్య వస్తుంది ఎదురుకి. అన్న వస్తాడు, తిడతాడు, సమస్య వస్తుంది. కానీ ఆ రోజు ఏం చేసాము, అన్న శాంతి స్వరూపము అని అన్నని ఆత్మిక స్థితిలో చూసాం.
అప్పుడు వర్తమానంలో ఏమవుతది? చేసుకున్న పాపం యొక్క పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ స్థితి ఆత్మిక స్థితి కాబట్టి దాని ప్రభావం పడదు. వర్తమానంలో కొత్త ఖాతా పుణ్యం జమ అవుతది. మళ్ళీ కొత్తది పాపం క్రియేట్ చేయొద్దు. ఇది యాక్చువల్‌గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే బయట పరిస్థితులు నేను మారుస్తూ పోయాడనుకోండి, ఇంక అందరూ నువ్వు అది మార్చమని చెప్తారు. రియలైజేషన్ రాదు మనలో. దాన్నే ఆయన పర్వతం లాంటిది దూదిలాగా, త్రిశూలం ములులాగా అంటారు. ఎందుకంటే చాలా మటుకు ఆ పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు ఈ స్థితి ఆత్మిక స్థితి ఉంటే దాని ప్రభావం మన మీద పడదు. అందుకే ఆయన ఫస్ట్ లెసన్ ఆత్మ అని చెప్పేసింది. సో ఆత్మిక స్థితిలో ఉన్నామంటే యాక్చువల్‌గా ప్రభావం పడదు. కానీ మనం అంతవరకు చేయలేకపోతున్నాం కాబట్టి ఆయన జ్ఞానాన్ని మరీ విస్తారం చేసి చెప్తూ వస్తున్నారు. ఆ సో తర్వాత ఇప్పుడు మీరు మనసా సేవ చేయడం వల్ల మీ స్థితి పెరుగుతది. పుణ్యం ఖాతా జమ అవుతది. ఏమైనా పాత ఖాతాలు ఉంటే మీ ఎదురుగా వస్తది. వచ్చినప్పుడు ఆ ధారణ అన్నది వర్తమానంలో చాలా ఇంపార్టెంట్. సో కొత్తది మళ్ళీ పాపం క్రియేట్ చేస్తున్నారా? పుణ్యం క్రియేట్ చేస్తున్నారా? అనేది చూసుకోవాలి. ఒకవేళ ఇప్పుడే గనక అంటే బై మిస్టేక్ పాపం చేసినట్టయితే అది ఏ రకంగా అక్కయ్య పోగొట్టుకునేది? ఏ రకంగానంటే ఇప్పుడు వర్తమానంలో ఇప్పుడు మనం జ్ఞానం తెలుసుకుని ఆయన నుంచి శక్తి తీసుకొని చేస్తున్నాం. శక్తి ఆల్రెడీ ఉంది కాబట్టి 100% పడతది ఇంకెక్కువ. సో దాన్ని మళ్ళీ ఏం చేయడం అంటే ఇంకా చెప్పాను కదా 10 మెట్లు ఎక్కి మళ్ళీ 10 మెట్లు కింద పడ్డట్టే. అందుకే ఆయన బాబా మురళీలు ఏమంటున్నారు? పడుతూ లేస్తూ ఉన్నారు మీరు అంటారు. ఓకే. సో ఒకవేళ అలా ఏమైనా జరిగిపోయిందంటే ఇంకా యాక్చువల్ గా బాబా అడ్వాన్స్ స్టేజ్ పిల్లల్ని క్షమించమని కూడా అడగొద్దు అంటాడు యాక్చువల్ గా. ఇక ప్రైమరీ సెక్షన్ పిల్లలైతే అడుగుతారు అనుకోండి, కానీ ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే ఇంకా క్షమించమని కూడా అడగొద్దు అసలు అంటాడు. ఇంకా అటువంటి టైంలో ఏం తప్పు చేశామా అని చేసుకుని ఒక అడుగు చాలా స్ట్రాంగ్ అయ్యాల్సి వస్తుంది. అంటే ఆ పాపము వినాశనం అవ్వాలి, మళ్ళీ కొత్త పుణ్యం. అంటే 10 మెట్ల నుంచి మనం కింద పడ్డాము అని అంటే 10 మెట్లు ఎక్కి మళ్ళీ బ్రహ్మబాబా స్టేజ్ కి రీచ్ అవ్వాలి. పైకి ఎక్కడం కాదు, బ్రహ్మబాబా స్టేజ్ కి రీచ్ అయ్యేంత పురుషార్థం చేశాము అన్నది చెక్ చేసుకోవాలి. అందుకే ఎగ్జాంపుల్ మరీ ఇస్తున్నాం. చాలా మంది పురుషార్థం స్టార్ట్ చేసేటప్పుడు భక్తి నుంచి జ్ఞానంలోకి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఎక్కారు. ఎక్కి ఏం చేశారు? మళ్ళీ పడ్డారు. పడి మళ్ళీ కష్టపడి ఓ 10 మెట్లు ఎక్కి మేము చేసేసాము అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ గా బ్రహ్మబాబాని రీచ్ అవ్వలేదు. అసలు మెజారిటీ మాట్లాడేటప్పుడు చూస్తాం కదా, మాట్లాడేటప్పుడు గాని చేసేటప్పుడు ఎక్కడ గానీ యాక్చువల్ గా బ్రహ్మబాబాని రెఫరెన్స్ గా ఎవరు తీసుకోవట్లేదు. ఇక్కడ పడి లేస్తున్నారు. లేచి ఆ లేవడం ఏదైతే ఉందో అది పురుషార్థం కింద లెక్కేసేసుకుంటున్నారు. కానీ పడి లేచారంటే మీరు మళ్ళీ ఉన్న చోటే ఉన్నారు కదా. బ్రహ్మబాబాని ఎక్కడ రీచ్ అయ్యారు? బ్రహ్మబాబాని రీచ్ అవ్వలేదు కదా. మరి అందుకే ఎగ్జాంపుల్ ని మరీ రిపీట్ చేస్తున్నాను నేను. పడితే లేస్తున్నారు కానీ రీచ్ అవ్వట్లేదు బ్రహ్మబాబాని అని. సో అందుకే ప్రతి నిమిషం ఆయన అటెన్షన్ పెట్టుకోమని చెప్పడానికి కారణం అదే. అందుకే మీకు క్లాసుల్లో చెప్పేటప్పుడు మాటికి ఏది చేసినా బాబాని అడిగి చెయ్యండి. ఎందుకంటే వాయుమండలం అంతా తమో ఉంది. సో ఏమేమి ఆలోచనలు వచ్చేస్తున్నాయో మనకు తెలియదు. సో యోగరూపి కవచం వేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో ఇంకా మనం ఆ పూర్తిగా సంపూర్ణంగా అవ్వలేదు కాబట్టి కొన్ని వాయుమండలానికి వ్యక్తులకి ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్క నిమిషం ఆపి ఒకవేళ ఆ రకంగా మన వల్ల తప్పు జరిగిపోయింది, బాధపడిపోయాం అంటే బయటకు వచ్చే ప్రయత్నం వెంటనే చెయ్యాలి. కోపం వచ్చేసింది, అవగాహన ఉండాలి, వెంటనే దాన్ని మార్చాలి, దాని ప్రభావం పడకుండా చూడాలి. అంటే ఫర్దర్ గా సృష్టి మీద. ఎందుకంటే మనం ఆయనకు కనెక్ట్ అయి ఉంటున్నాం కాబట్టి సంకల్పాలకు శక్తి ఉంటది. ఇప్పుడు మనం జూమ్ లో క్లాస్ కండక్ట్ చేసుకుంటున్నాం అంటే బాబా కనెక్ట్ అయి ఉన్నామా, కనెక్ట్ అయ్యలేమా? కనెక్ట్ అయ్యాం. ఉన్నాం కాబట్టి క్లాస్ అటెండ్ అవుతున్నాం, ఆయన చెప్పిన జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా మన స్థితి. అందుకే క్లాసులు ఇవి చేసేటప్పుడు ఇంకా తీస్తున్నాం. అంటే క్లాస్ నడిచేటప్పుడు ఇంకా వెనక ముచ్చట్లు నడుస్తున్నాయి అని అంటే ఇంకా సృష్టిని ఇంకా తమ అంటే తండ్రి పట్ల గౌరవం లేదని అర్థం. అవన్నీ రాంగ్ రికార్డింగ్ కిందకే వస్తాయి. ఇంకొకటి ఓకే. అక్కయ్య, చెప్పండి. జ్వాలా రూప యోగం అనేది ఎప్పుడు చేయాలి అక్కయ్య? నాకు ఒక బాబా జ్వాల రూప యోగం అన్నది ఒక ప్రత్యేకమైన యోగ పద్ధతి కాదది.
మీరు జ్వాలారూప యోగం అని చెప్పి యూట్యూబ్ లలో వీడియోలు అవి ఇవి చూసి ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేదక్కయ్య. మామూలుగా నేను ఎప్పటి నుంచో అడుగుదామనేసి, అంటే నాకు ఒక్క బాబా తప్ప ఎవరు లేరు. ఇప్పుడు ఉమ్, ఇంటికి తిరిగి వెళ్ళాలి. సో ఇది ఉమ్. మధ్యలో కూడా మనము అలా సంకల్ప స్థాయిలో అనుకోవడమా ఏంటి అది? యాక్చువల్ గా జ్వాలారూప యోగం అని చెప్పి వీడియో రికార్డ్ అయి ఉంది. అది ప్రత్యేకమైన యోగా పద్ధతి ఏమీ కాదు. మీ సంకల్పాలు జ్వాల రూపంలో రావాలి అంటున్నారు. ఓకే. ఈ రోజు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం గనక చేస్తే దానికి ఎంత శక్తి ఉండాలి అని అంటే ఆ సంకల్పం అన్నది అశాంతిని, క్రోధాన్ని సమాప్తి కాల్చి పారేయాలంటున్నాడు. జ్వాల అంటే ఏంటి? అగ్ని. సో ఈ రోజు ప్రపంచం అంతా క్రోధం అన్న అగ్నితోటి రగిలిపోతుంది. సో ఈ రోజు దాన్ని ఆర్పేసేయాలి, చెయ్యాలి అని అంటే ఈ రోజు మీరు చేసే ఈ యోగం అంటే మీ సంకల్పాలకు బాగా ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎట్లా ఇచ్చాడంటే ఈ రోజు మనం గనక ఒక మంట అన్నది పెడితే దాని పూర్తి రూపం అన్నది మార్పు. అంటే జ్వాల యొక్క తీవ్రత, అగ్ని యొక్క తీవ్రత ఎక్కువ ఉంటే మొత్తం కాలిపోతుంది. సో అలా మీ సంకల్పాలు అంత తీవ్రతతో ఉండాలి అంటున్నాడు. సో దానికైనా చెప్పిన సంకల్పాలు ఏంటంటే నాకు ఒక బాబా తప్ప మరెవరూ లేరు, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి అని 2 సంకల్పాలు ఇచ్చారు ఆ మురళిలో. ఇవి గనక చేసినప్పుడు ఏమైతుందంటే పూర్తిగా డిటాచ్ అవుతాం, ఒక బాబాతోటి కనెక్ట్ అవుతాం. తపస్యా స్థితి అది. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి అన్నమంటే బేహద్ వైరాగ్య స్థితికి వచ్చామని అర్థం. ఆ వైరాగ్యం అన్నది రానప్పుడు ఏమైతుందంటే ఇంకా ఇక్కడనే సర్దుకుంటూనే సరిపోతుంది. ఓకే. సో ఆ బేహద్ వైరాగ్యంలోకి వచ్చినప్పుడు పూర్తిగా సంకల్పాలకు శక్తి వచ్చినప్పుడు రాజయోగులంతా కలిసి సంఘటితంగా కూర్చుని నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం అందరూ చేసిన రోజున క్రోధం అన్నది అక్కడ వినాశనం అయిపోతుంది అంటారు. అది ఒక్కరు చేస్తే జరగదు. ఎందుకంటే 100 మంది కౌరవులు కూర్చుని క్రోధం అన్న దాన్ని వేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఒక్కరం కూర్చుని 100 మంది బాణాలను ఇచ్చేయలేం. కాబట్టి రాజయోగులందరూ సంఘటితంగా కూర్చుని ఒకటే సంకల్పం వేసిన రోజున పరివర్తన జరిగిపోతుంది. సో ఇప్పుడు ఏమంటే మన మధ్యలో ఐకమత్యం లేదు, ఎవరిది వాళ్ళు చేస్తున్నారు. ప్లస్ ఇప్పటికీ ఎందుకు, ఏమిటి అలా అన్న ప్రశ్నలు, తర్వాత కారణాలు, ఫిర్యాదులు, సాకులు. సో వీటి వల్ల సంకల్పాలకు శక్తి ఉండదు. సో ఇప్పుడు ఈ జూమ్ క్లాసులు పెట్టి, ప్రోగ్రాములు పెట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అసలు ఇంతగా రాజయోగులు ఎవరా అన్నది మనకు తెలిస్తే మనం అందరం కలిసి, అంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రోగ్రామ్స్ బట్టి మీరు చూస్తున్నారు కదా, కంటిన్యూస్ గా కొంతమంది వస్తున్నారు, చక్కగా పార్టిసిపేట్ చేసి అట్లాంటి కొంతమంది ఇప్పుడు నాకు చూస్తే అర్థమవుతుంది ఎవరు రాజయోగులు ఏంటని. మీరు మాట్లాడే దాన్ని బట్టి మరి ఎంతవరకు కారణాలు, ఫిర్యాదులు, సాకులు, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారంటే సంకల్పాలకు శక్తి లేదని అర్థం. సో అలాంటి వాళ్ళు కూర్చుని వేసిన సంకల్పాలు వేస్తారు కానీ బాబా అన్నట్టు చేరుకోవు అక్కడ. సో అలాంటి వాళ్ళు ఎవరా అని ఇప్పుడు అందుకే క్వాలిటీ కోసం అని చూస్తున్నాం. కాబట్టి అటువంటి వాళ్ళం అందరం కలిసి తెలిసిన తర్వాత ఒక దగ్గర కూర్చుని అందరం కలిసి సంకల్పం వేసేసామంటే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్. చెప్పండి. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి కిరణాలు విశ్వమంతా వ్యాపిస్తున్నాయన్న సంకల్పం చేస్తున్నాం అక్కయ్య. మళ్ళీ నాలోని శాంతి కిరణాలు గుజరాత్ అంతా వ్యాపిస్తున్నాయి, వయనాడ్ అంతా వ్యాపిస్తున్నాయి, బంగ్లాదేశ్ అంతా, మళ్ళీ అలా విడివిడిగా కూడా చెయ్యాలా? విశ్వమంతా వ్యాపిస్తున్నాయి అని అంటే అసలు ఏ సంకల్పము చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్ గా చెప్పాలంటే. ఎందుకంటే ప్రకృతి వరకు వెళ్ళగలిగేవి మీ తరంగాలు గాని మాటలు కాదు అన్నారు. అవునా? సో ఈ రోజు ఆధారమూర్తిగా, ఉద్ధారమూర్తిగా నేను గనక శాంతితో ఉంటే ఆ యొక్క తరంగాలు, అంటే ఇక్కడ ఏమంటున్నాడు, పూర్వీకుల నుంచే మొత్తం వృక్షానికి అంతా శక్తి అందుతుంది అన్నాడు. మన కల్పవృక్ష జ్ఞానంలో 3వ భాగంలోనే ఎక్కడో ఉంది చూడండి. సో మీ ద్వారానే మొత్తం వృక్షానికి అందుతుంది. సో నేను గనక శాంతితోటి ఉన్నాను అని అంటే ఖచ్చితంగా శాంతి వ్యాపిస్తుంది. నేను మళ్ళీ కూర్చుని శాంతి వ్యాపించింది అనాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రోజు మొత్తం అంతా అజ్ఞానం అన్న అంధకారం ఉంది. సో ఈ అంధకారాన్ని రూపుమాపాలంటే ఇక్కడ నేను జ్ఞాన స్వరూపాన్ని అవ్వాలి. నేను జ్ఞాన స్వరూపం అయిన రోజున ఖచ్చితంగా వంశావళి అంతా ప్రకాశం వెళ్తూ ఉంటది. కాబట్టి నా తరంగాలు వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళు జ్ఞానం, జూమ్ క్లాసెస్ అని ప్రత్యేకంగా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇప్పుడు నా సర్కిల్ నాకు ఎంతో మంది పరిచయం అవుతాయి. వాళ్ళకి బోల్డ్ అనే విషయాలు తెలుసుంటాయి. ఎట్లా తెలుస్తున్నాయి? వాళ్ళకి తరంగాలు వెళ్తున్నాయి కాబట్టి. ఇక్కడ నేను అప్డేట్ అవుతున్నాను, నన్ను నేను జ్ఞాన ఖజానాలతోటి నింపుకుంటున్నాను.
ప్రతి నిమిషము జ్ఞానంతో మాట్లాడుతున్నానా, అజ్ఞానంతో మాట్లాడుతున్నానా, జ్ఞాన స్థితి ఉందా, అజ్ఞాన స్థితి ఉందా అన్నది అది చెక్ చేసుకున్నానంటే నా నుంచి అది శాంతి అన్నది ఎట్లా వ్యాపిస్తుందో జ్ఞానం యొక్క తరంగాలు కూడా వ్యాపిస్తాయి. మళ్ళీ నేను కూర్చుని నా నుంచి జ్ఞానం యొక్క తరంగాలు వ్యాపించాయి అని అనాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా బాగా చెప్పే దీన్ని బట్టి అడ్వాన్స్డ్ స్టేజ్. ఇప్పుడు ఈ సంకల్పాలు ఏవైతే మేము గ్రూప్ లో వేస్తున్నామో ఇవి యాక్చువల్ గా ప్రైమరీ సెక్షన్. ఎందుకంటే సంకల్పాలు ఏం చేయాలనో ఎవరికి ఏమీ తెలియట్లేదు. మేము జ్ఞానం చెప్పడం మొదలు పెట్టిన స్టేజ్ లో అసలు ఎవరికి ఏం సంకల్పాలు చేయాలో తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, అంత వ్యర్థమే చేస్తున్నారు. కాబట్టి నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి వ్యాపిస్తుంది అన్నప్పుడు అక్కడ అవగాహన పెరగాలి, నాలోని శాంతి వ్యాపిస్తుందని. ఈ అవగాహన పెరిగిన రోజున క్రోధానికి వశం అవ్వకుండా స్థితిని పాడు చేసుకోకుండా ఉంటారు. సో ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అనంతపూర్ నుంచి. అక్కడ కరువు ప్రాంతము. సో అది ధర్మాన్ని పెంచాలి, శాంతితోటి వ్యవహరిస్తే ప్రకృతి స్పందించి వర్షాలు పడతాయి. సో అప్పుడు ఏం చేసాము, కూర్చోబెట్టి అందరికీ శాంతితోటి వ్యవహరించండి అని మనం చెప్పగానే ఎవరు వ్యవహరించరు. కాబట్టి ఇదిగో ఈ సంకల్పం చెయ్యండి, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని అన్నప్పుడు ఏమవుతుంది, స్విచ్ ఆన్ అవుతారు. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ గా ప్రైమరీ సెక్షన్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. ఈ రోజు నేను కూర్చుని నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అనుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఈ రోజు నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్ని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు స్వరూపాన్ని ఆ స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్కి వచ్చారు. ఆ వచ్చిన రోజున మీరు కూర్చుని ఇంకా సంకల్పాలు చేయాల్సిన మీ స్థితి, మీ ప్రకృతి వరకు మీ తరంగాలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే చాలా మంది స్థితి ఇదైపోతోంది. మనసా సేవ అంటే అది ప్రత్యేకించి కూర్చుని చెయ్యాలన్న భ్రమలో ఉంటున్నారు. ఆ మనసా సేవ అయిపోయిన తర్వాత మాట్లాడేటప్పుడు చూస్తున్నాం కదా, దేహం వైపు చూసేయడము, నువ్వు ఎలా అయిపోయావు, నీ రంగు ఏమైపోయింది, నీ రూపు ఏమైపోయింది, నువ్వు ఏం బట్టలు వేసుకొచ్చావు, నువ్వు చీరలు ఎందుకు కట్టుకోవట్లేదు, చీర ఎందుకు కట్టుకున్నావు, నైటీలు ఎందుకు వేసుకోవట్లేదు, ఇక ఒక చెత్త కాదు చూస్తూ. అంటే ఇక మేము ఎవరికి ఏమి చెప్పము, కానీ చూస్తుంటే తెలిసిపోతూ ఉంటది. ఫ్రెండ్షిప్లు చేసేటప్పుడు కులాలను చూసుకుని చేయడము, ఆ గ్రూపిజం నడిపించడము, అంత మహావాక్యాలు నడుస్తుంటే నిద్రలు పోవడాలు, టీలు తాగడాలు, ఇవన్నీ ఏంటంటే సృష్టి తమోకి పూర్తి కారణాలు అవుతుంది. అంటే అక్కడ స్థితి లేదు. అరే మన తరంగాలు వెళ్తున్నాయి, మనం ఏంటి ఇంత తండ్రి పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నాం అని ఒక్క ఆలోచన రావాలి కదా మరి. సో ఇవి ఏంటంటే యాక్చువల్ గా చెక్ చేసుకోవాలన్న విషయం కూడా తెలియట్లేదు. అందుకే కొన్ని చోట్ల కొంచెం టఫ్ గానే డీల్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు గెట్ టుగెదర్కి వచ్చారు మొన్న, ఫస్ట్ టైం మనం పెట్టుకున్నప్పుడు ఒక 15 minutes, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎట్లా ప్రవర్తిస్తారు. ఒక 15 minutes బ్రేక్ అన్నాను. ఆ 15 minutes లో అన్ని జరిగిపోవాలి. కానీ 15 minutes లో మాట్లాడుకోవాల్సిన మాటలు, ముచ్చట్లు ఇవన్నీ అయిపోయి క్లాస్ స్టార్ట్ అవ్వగానే అప్పుడు టీలు ఇస్తూ ఉన్నారు. గమనించారు మీరు? అంటే మహావాక్యాలు నడుస్తుంటే అది ఒక టైం పాస్ అన్నట్టు అయిపోయి ఎక్కడుంది తండ్రి పట్ల గౌరవం? సో ఇది ఇక్కడ జరిగేది. సో ఆ తండ్రి పట్ల ఆధారమూర్తులకు గౌరవం లేని చోట ఏమైపోతుంది అంటే సృష్టికి కూడా అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు జ్ఞాన స్వరూపులు. సో అజ్ఞానం అన్న అంధకారం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా ఒక్కోటి చెప్పుకుంటూ పోతే యాక్చువల్ గా ఈ పరిస్థితి ఉంది కాబట్టే ఏం చేసామంటే ప్రతి దానికి సంకల్పాలు రాసేస్తూ పోయాను నేను. ఈ రోజు ప్రకృతికి ఏం చేయాలి, ఈ రోజు బంగ్లాదేశ్కి ఏం చేయాలి, ఈ రోజు గుజరాత్ అని చెప్పి, ఆరోగ్యం అని చెప్పి, అదని ఇదని చెప్పి ప్రతి దానికి రాయాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్చువల్ గా స్థితి ద్వారా జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది సమస్యది ఏం సంకల్పం చేయాలని అడుగుతారు. అంటే ఆ సమయానికి చేయాల్సింది ఏదో అని అనుకుంటున్నారే తప్పితే అది స్థితికి సంబంధించిన విషయం అని అనుకోవట్లేదు. అది అక్కడ జరుగుతుంది. కాబట్టి విస్తారంగా ఒక్కోటి సంకల్పాలు రాసేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఈ మురళి రేపు కంటిన్యూ చేద్దాము, ఎందుకంటే ఇది కొంచెం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సో ఏమైనా ప్రశ్న? సో ఈ మురళి రేపు అయిన తర్వాత అవును ఏంటి మాటికి ఆఫ్ అయిపోతుంది? ఒక నిమిషం అన్మ్యూట్ చేయండి. సారీ అక్కయ్య, ఇవాళ పవర్ ఆఫ్ అయిపోయింది, ఆన్ ఆఫ్ అయింది, మొబైల్ డేటా అయిపోయింది. ఇవాళే అయిపోయింది, నేను ఇంకా వేయించుకోలేదు. దానివల్ల పవర్ పోయినప్పుడు డిస్కనెక్ట్ అయిపోతున్నాను. సరే, ఇప్పుడు ఇంకా డౌట్ క్లియర్ అయిందా?
అయిపోయింది సో అక్కయ్య. కాబట్టి సంకల్పాలు ఏమైందంటే అది ప్రైమరీ సెక్షన్ సంబంధించిందే కానీ ఒక స్టేజ్ లో మీరు ఆ స్టేజ్ దాటిపోవాల్సి వస్తది. మీ యొక్క స్థితి ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే ప్రత్యేకించి బంగ్లాదేశ్, గుజరాత్ అక్కడ ఏదో మళ్ళీ అని చెప్పి ఇవ్వడం కాదు. మీకు ఒక స్టేజ్ అంటూ వచ్చిందంటే మీరు ఫరిష్తా రూపంలో అక్కడికి వెళ్ళిపోయి నేను ఆత్మని శాంతి స్పందన మీ నుంచి తరంగలితే అక్కడ శాంతి వచ్చేయాలి. కానీ ఇప్పుడు అంత అక్కడ జరగట్లేదు. ఇప్పుడు మనం యుద్ధాన్ని ఆపగలిగామా, వరదలను ఆపగలిగామా? అంటే మన సంకల్పాలకు అక్కడ శక్తి లేదు అని అంటే మన స్థితి శక్తిశాలిగా లేదని అర్థం. అందుకే ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అక్కడ మహావాక్యాలు నడుస్తుంటే నడిచేది నడుస్తూ ఉంటుంది. సో ఇలా ఒక్కోటి చెక్ చేసుకుంటూ పోతే ఇంకా ఆయన లెక్కన సంకల్పాలకు శక్తి పూర్తిగా ఆశించిన స్థాయిలో లేనట్టే. తమో అవడం మాత్రం ఇప్పుడు యుద్ధాలు గాని వైపరీత్యాలు గాని ఇవన్నీ రావడానికి ఎవరు సంకల్పాలు చేయట్లేదు, కానీ జరుగుతోంది. ఎందుకంటే 100 మంది కౌరవులు కలిపి సంఘటితంగా చేస్తున్నారు కాబట్టి తమో యుద్ధాలు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. కానీ ఇటువైపు ఎవరైతే ఉద్ధారమూర్తులు ఉన్నారో ఉద్ధారమూర్తుల్లో ఆ సంఘటిత అన్నది లేదు. ఆ సంఘటనలో కూర్చుని చేయాలన్న ఇది లేదు అక్కడ. అసలు మనసా సేవ అంటే ఇంకా అసలు ఎట్లా అంటే ఇంకా అసలు ఇంకా మేము ఉంటాం ముందుండన్న పరిస్థితి అసలు ఎక్కడా కనిపించట్లేదు. అది వచ్చిన రోజున పరివర్తన జరిగిపోతుందంట. ఓకేనా? సో మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. రేపు మురళి అయిపోయిన తర్వాత ఆ కరుణామయుడి పిక్చర్ ఏదైతే క్వశ్చన్ అడిగానో సో దాని గురించి కూడా అందరూ చెప్పండి. అందరు ఆన్సర్ ఒకరైనా కానీ మీకు మాట్లాడడం అలవాటు అవ్వాలి. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.